బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులారా, నమో ఉదయ్. ఈసారి నా అన్వేషణ చాలా ప్రమాదకరమైనదని చెప్పాలి, అలాగే సాహసవంతమైనదని చెప్పాలి. ఎందుకంటే మామూలుగా నేను నా బౌద్ధ అన్వేషణ బౌద్ధ మాన్యుమెంట్లు, పురావస్తు శాఖ ఆధారాలతో ఉన్న మాన్యుమెంట్లు మీకు చూపించుకుంటూ వెళ్ళాను. అంటే ఇప్పుడు ఆక్రమణకు గురైన నిర్మాణాలు చూపించాల్సిన పరిస్థితి. అంటే బౌద్ధ మాన్యుమెంట్లకు ఆక్రమణ గురైన మాన్యుమెంట్లకు చాలా తేడా. ఆక్రమణ గురైన మాన్యుమెంట్ల దగ్గర మనం ఇది బౌద్ధ నిర్మాణం అని చెప్తే కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. అయితే అది కాంట్రవర్సీ కాకుండా దాని యొక్క చరిత్రని మనం తెలియజేసుకుంటూ వెళ్ళే క్రమంలో చాలా రిస్క్తో కూడుకున్న విషయం అని చెప్పాలి. కానీ వాస్తవానికి చెప్పాలంటే బౌద్ధం బలపడితే ఈ దేశానికి, హిందుత్వానికే మంచిదనేది వాళ్ళకి తెలియదు. అది ఏంటంటే రాబో రోజుల్లో తెలుస్తుంది. బౌద్ధం వల్ల ఈ దేశానికి చాలా మంచిది. సో ఇక్కడ మనం విషయానికి వస్తే ఇప్పుడు నేను వెళ్ళే అన్వేషణ చాలా టఫ్ అని చెప్పాలి, రిస్క్తో కూడుకున్నది. అలాగే భారతదేశం మొత్తం తిరగాల్సిన పరిస్థితి ఉంది. బుద్ధుని తల్లి మందిరాలు నిర్మించిన నిర్మాణాలన్నీ అష్టాదశ శక్తిపీఠాలుగా పేరు మార్చేసి వాటి యొక్క పురాణం యాడ్ చేసి వాళ్ళు ఇప్పుడు వైదిక ఆధీనంలో ఉన్నాయి. అవి దేశవ్యాప్తంగా మనం శ్రీలంకలో ఒకటి ఉంది. శ్రీలంక మనం పోలేం కాబట్టి 17 శక్తిపీఠాలు అయితే ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి మనం చూడ్ చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ గురువే శివుడు అయ్యాడు. ఎలా శివుడు అయ్యాడు? ఆయన కోసం నిర్మించిన మందిరాలన్నీ జ్యోతిర్లింగాలుగా మార్చేశారు. అంటే 12 జ్యోతిర్లింగాలు. ఇందులో శ్రీశైలం కూడా ఒకటి. అట్లా అంటే జ్యోతిర్లింగాలు. అలాగే సంఘ ఆరామాలు, తర్వాత పంచ ఆరామాలు, అలాగే బుద్ధుని సూర్యునితో పోల్చుతూ సూర్య మందిరాలు నిర్మించారు. అలాగే బుద్ధునికి 108 రూపాలలో అంటే అవలోక ఈశ్వరుడిగా పాత్ర క్రియేట్ చేసి ఈ అవలోక ఈశ్వరుడే 108 రూపాల్లో వస్తాడు ఆయన. అంటే మహాయానం నుంచి ఈ కల్చర్ మొదలవుతుంది. థేరవాదంలో బుద్ధుడికి రూపం లేదు, బుద్ధుని మందిరాలు లేవు. అలాగే ఇక్కడ మహాయానం నుంచి 1వ శతాబ్దం నుంచి కల్చర్ మారుతుంది. ఈ కల్చర్లో విష్ణువు, ఇంద్రుడు, బ్రహ్మ, ఈ పాత్రలన్నీ ఈ అవలోకే ఈశ్వరుడికి వాహనాలుగా, కాపలాదారులుగా, లేకుంటే అంగరక్షకులుగా, సంరక్షకులుగా ఈ పాత్రలు క్రియేట్ అయ్యాయి. ఇవి తర్వాత మళ్ళీ వైదిక ఆలయాలుగా మారిపోయి ఇవన్నీ అంటే మనము ఇప్పుడు విష్ణు మందిరాలన్నీ రంగనాథ, పద్మనాభ అండ్ జగన్నాథ, ఈ అన్ని ఆలయాలని విష్ణు ఆలయాలే. అలాగే సూర్య మందిరాలు మనం చాలా చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ మందిరాలన్నీ ఈ అన్వేషణలో నేను అన్ని టచ్ చేయకపోయినా మెజారిటీ అన్వేషణ అంటే ఇప్పుడు సపోజు తిరువనంతపురంలో పద్మనాభ ఆలయం ఉంది. ఇప్పుడు ఈ రోజు అక్కడ అంత సంపద బయటపడింది. ఆ సంపద ఎవరిది అనేది మాదంతా హిందువులదే, లేకపోతే వైదికులదే, లేకపోతే చెప్పుకుంటూ వస్తారు. కానీ దాంట్లో దొరికిన శిల్పాలు ఏంటిది, శాసనాలు ఏంటి, ఎవరు బయట పెడతలేరు. అసలు ఆరోగది నాగబంధం దేనికి? అసలు వీళ్ళకి నాగబంధానికి ఏం సంబంధం వైదికులకి? సో వాళ్ళ వేదాలు చూస్తే వేదాలలో ఇవన్నీ లేవు. వాళ్ళకు ఉండేదంతా అగ్ని, వనరుడు, నీ గంగా, ఈ వస్తాయి దాంట్లో. కానీ ఈ కల్చరే లేదు అసలు వైదికులకు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అసలు పద్మనాభ ఆలయంలో దాచబడ్డ ఈ సంపద, అది సంపద పక్క పెడితే ఆ చరిత్ర ఇలా అంటే మనం చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా చాలా నిర్మాణాలు ఉన్నాయి. అవన్నీ నిర్మాణాలు నేను చేయాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇది కేవలము ఏదో నా వ్యక్తిగతంగా నా స్వార్థం కోసమో లేదు నేను బతకడానికి అయితే చేయడం లేదు మిత్రులారా. చరిత్ర బతికించాలనే అంశంతోనే ధైర్యంగా బయలుదేరుతున్నాను. ఇన్నాళ్ళు చేసిన అన్వేషణ వేరు, ఇప్పుడు చేసే అన్వేషణ చాలా సంచలనమైన అన్వేషణ. ఇది అది పురావస్తు శాఖ బోర్డు, ఆడ ఉండేది పురావస్తు శాఖ బోర్డు కదా మిత్రులరా. విలువైన సమాచారం ఇది. సో ఇది ఒక చారిత్రకమైన ప్రాచీనమైన మందిరం. అంటే 1500 సంవత్సరాల
క్రితం నిర్మించిన నిర్మాణం ఇది. ఈ నిర్మాణం చూస్తే ఈ పింక్ రాళ్ళు, ఇసుక రాళ్ళు అంటారు ఇవి ఆ కాలం నాటి శిల్పకళకు, ఆ కాలం నాటి నిర్మాణాలకు వాడే రాతి శిల్పాలు. అయితే ఇక్కడ కరెంట్ లేదు, ఎక్కువ లోపల కూడా సిగ్నల్ ఉండదు. మీకు టకటక చూపించుకొని బయటకు వస్తాను. అలాగే పంతులు గారు ఈ యొక్క నిర్మాణం గురించి చెప్తాడు. తర్వాత నేను మీకు వివరంగా వివరిస్తాను. పవర్ పోయింది ఇక్కడ. ఓకే, జస్ట్ పూర్తి చీకటి ఉంది. లైట్ ఫ్లాష్ ఆన్ చేద్దాం. లైట్ లైట్ ఎందుకు ఇది అవసరం, ఇది ఉంది కదా. పోతారా? ఈ శిల్పాలే, మీరు జరగండి పక్క జరగండి. ఇంకా ఇక్కడ పవర్ కట్ అవుతుంది, తొందరగా మనం బయటకు వెళ్ళాలి. సిగ్నల్ కట్ అవుతుంది, లోపలగా సిగ్నల్ ఉండదు కదా. చూడండి, ఆనాటి మీకు నేనేం చెప్తుంటే శిల్పకళ చూపిస్తున్నాను చూడండి. ఆనాటి శిల్ప కల్చర్ ఇదంతా అంటే 1500 సంవత్సరాల క్రితం నాటి శిల్ప కల్చర్ మీరు చూడొచ్చు. అంటే మన దేశ గొప్పతనము మనము మర్చిపోతున్నాము. మీకు శిల్పాలు చూపించుకుంటూ వస్తాను. అయితే ఇక్కడ చీకటి ఉంది కానీ సిగ్నల్ పోతుందేమో లోపల. ఎంత నిర్మాణము ఎందుకు సిగ్నల్ పోతుంది. కనెక్షన్ నెమ్మదిగా ఉంది. ఇది బ్యాక్ సైడ్, గర్భగుడి బ్యాక్ సైడ్. ఇక్కడ ఎవరు చూడు, ఎవరు అది. అయ్యగారు, ఇప్పుడు ఇక్కడ ఉండేది వీరభద్రునా లేకుంటే వీరభద్రుడేనా? ఏ కాలం నాటి శిల్పం అయ్యగారు ఇది? అప్పుడుదే. ఇప్పుడు ఏమి కొత్తవి ఏమి లేవు, అంటే వంది పాతవే. మిత్రులారా, వీరభద్ర కల్చరు అంటే ఆనాటికి 1500 సంవత్సరాల నాటికి వీరభద్ర కల్చర్ ఉన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు స్వామి? కాళికాదేవి.
ఓకే. ఇక్కడ ద్వారపాలకనా? రైట్ స్వామి, మీరు ఇక్కడ బయటకు వస్తే నేను ఇక్కడ స్టాండ్ పెట్టేస్తాను. అయ్యగారు, ఇప్పుడు ఈ మందిరం వచ్చేసి శివనంది మందిరం గురించి మీకు ఉన్న సమాచారం, స్థల పురాణము చెప్పండి, మీకు చరిత్ర ఉంటే చరిత్ర కూడా చెప్పండి. చరిత్రనా? ఓకే, చెప్పండి. ఇది శివనంది. ఓకే. అది వచ్చేసి ఈయన మునేశ్వరికి సంతానం లేక ఆయన తిరుగుతుంటే ఎక్కడ వచ్చిన కాండాల ఈశ్వరుడు తిరిగి ఆయనకు ద్రాహం. ఎవరు తిరుగుతున్నారు? ఆయన రాజు. ఏ రాజు? ఆయన చాళుక్య రాజు. ఎవరు? రెండవ పులికేశా? పులికేశి కాదు, ఈయన వర్మనా? సరే, ఓకే, ఒక రాజు. ఆయన ఇక్కడ తిరుగుతుంటే ఎక్కడ వచ్చిన మునేశ్వరుడు. ఆ మునేశ్వరుడు తిరుగుతుంటే ఎక్కడ వచ్చిన మనకు కాలం తిరిగి మనకు ద్రాహం అవుతుంటుంది. ఆ నీళ్ల కోసం పోతాడు. ఆ నీళ్ల కోసం పోయేటప్పుడు చిన్న కోని రాస్తాడు. ఆ కోనిలో తీసుకుంటారు, నీళ్ళు ఇస్తుంటారు తాగాలని. ఆ నీళ్ళు ఇస్తుంటే 72 అడుగులు వెళ్తాడు పైకి లింగం. 72 అడుగుల లింగం పైకి వస్తుంది. వచ్చిన తర్వాత వెంగిలైతే అని పక్కన పోసి మళ్ళీ నీళ్ళు ఇస్తుని అభిషేకం చేస్తాడు. అభిషేకం చేసి ఇంటికి పోతాడు. ఇంటికి పోయిన తర్వాత మా భార్య గర్భవతి అవుతుంది కొద్ది రోజుల్లో. ఆమెకు 2వ పులికేసి పుడతాడు. ఆ 2వ పులికేసి కట్టించాడు 6వ శతాబ్దం. ఆయన కట్టించిన తర్వాత ఈ పాండవులు తలా గుడి కట్టుకుని బయట 5 మంది ఈ 9 నందులు ఒకటే పరీక్ష చేసినారు. నంద్యాల 3, ఇది 4, కృష్ణనంది, మహానందిలో 3, సూర్యనంది లాస్ట్. ఈ 9 నందులు 2వ పులికేసి ఇల్లు కట్టించారు. అయితే పులికేసి వాళ్ళ నాయన పేరు కూడా పులికేసినే. పులికేసి మొదటి పులికేసి, ఆయనకి 3 కొడుకులు. ఒకరు 2వ పులికేసి, ఇంకొక ఆయన వర్మ వస్తుంది పేరు, విజయేంద్ర వర్మ వస్తుంది. 3వ పేరు బుద్ధవర్మ, 3వ కొడుకు పేరు. అయితే 3 ఉంటారు. ఓకే, మీరు మునీశ్వరు, ఆయన పేరు మునీశ్వరు అనుకుంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఆయన తపస్సు చేసినందుకు ఆయన దేవుడు కనకరించి సంతానం కలిగించినాడు. 2వ పులికేసి. ఈ 2వ పులికేసి కట్టించాడా లేకుంటే మునీశ్వర? 2వ పులికేసి కట్టించాడు. 2వ పులికేసి తర్వాత కట్టించాడు. ఆయన కట్టించిన తర్వాత ఈ పాండవులు తలా గుడి కట్టుకొని ఈ 9 నందులు ఒకటి రోజు పరీక్ష చేశారు. అర్థం కాలే, మళ్ళీ చెప్పండి. 2వ పులికేసు కట్టించిన తర్వాత ఈ పాండవులు తలా గుడి కట్టుకొని 5 గుళ్ళు. అంటే పులికేసి కట్టిన తర్వాత పాండవులు వచ్చి మళ్ళీ కట్టుకున్నారు. తలా గుడి కట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు 5. ఈ 9 నందులు ఒకటే పరీక్ష చేసినారు అన్నమాట. నంద్యాలలో అంటే మళ్ళా పాండవులు వచ్చి 9 నందులని మళ్ళీ ప్రతిష్ఠించినారు. అంటే మొదట పులికేసి కట్టించాడు. అంటే 6వ శతాబ్దం. 5, 6 శతాబ్దాలేనా? 6వ శతాబ్దంలో పులికేసి కట్టిస్తే అప్పుడు మళ్ళా పాండవులు వచ్చి 6వ శతాబ్దంలో పాండవులు వచ్చి ఇవి మళ్ళా ఈ 9 నందులు నిర్మించారు. 9 నందుల్ని మళ్ళీ వాళ్ళు మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేశారా లేకపోతే నిర్మించారా? పాండవులే నిర్మించాడు మొత్తాన్ని. సో ఇది పులికేసి నిర్మించాడు. ఇదేనయ్యా మీ దగ్గర ఉన్న సబ్జెక్టు? మా ఊడైతే మాకు తమ్ముడు మొత్తం చాలా సంతోషమే, విలువైన సమాచారం. మేము అట్లా మొత్తం మా వాళ్ళకి కూడా కొంత వివరంగా నేను చెప్తాను. నా దగ్గర ఓ సబ్జెక్ట్ ఉంది, మీ దగ్గర ఏమైనా తెలియదు తెలుసుకుందామని తెలుసుకున్నాను అంతే. థ్యాంక్ యూ అయ్యా. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ శివాలయాలకు ఇంకొక విచిత్రం కూడా, శివాలయాలకు వైదిక బ్రాహ్మణులు ఉండరు. అంటే బీసీ సామాజిక, అంటే బీసీలు లేకపోతే శూద్ర కులాల్లోనే బ్రాహ్మణులు ఉంటారు. మీరు బ్రాహ్మణులు అయితే అవి లేకుంటారు. మీరు ఏ సామాజిక వర్గం స్వామి? మన్నించాలి. తమ్మలు అంటే బీసీనా? బీసీలు. అదే బీసీ సామాజిక వర్గాలు ముఖ్యంగా. ఇంకా కొంత దూరం పోతే ట్రైబుల్స్, అంటే ముఖ్యంగా ఆదివాసీలు ఎక్కువ శివాలయాలని. ఇప్పుడు శ్రీశైలం కూడా ఆదివాసీలకే హక్కు ఉంది. సో ఓకే, అదొక సబ్జెక్టు. రైట్ మిత్రులరా, ఇప్పుడు మనకు ఈడు బాదామి చక్రవర్తులు నిర్మించారనేది మనకు అయ్యగారి ద్వారా తెలుస్తుంది. అయితే చరిత్ర ఆ హుయాన్ సాంగ్ వచ్చిన కాలానికి నేను ఒకసారి మీకు మొత్తం వివరంగా చూపిస్తాను. చూపించిన తర్వాత మళ్ళీ నేను సబ్జెక్ట్ లేకొస్తా. ఎందుకంటే ముందు నిర్మాణం చూడండి ఎలా ఉంది. శిల్ప సంపద, ఆ కాలం నాటి శిల్ప సంపద చూడండి ఫస్ట్. ఎలా, ఎందుకు ఇవన్నీ, ఏంటి ఈ శిల్పాలు ఏంటిది, ఇవన్నీ రాబో రోజుల్లో మనకు ఈ శిల్పకళ వాళ్ళు అంత ఈజీగా పని పాట లేకుండా అయితే చెక్కి లేకుంటారు కదా.
ఏదో ఒక అర్థంతోనూ ఏదో ఒక సందర్భంతోనూ మనకు శిల్పాలు చెక్కించి ఉంటారు, నిర్మాణాలు చేశారు. కాబట్టి దీని గురించి నేను నాకున్న సమాచారం మీకు ఇస్తాను. ఈరోజు ఒక విలువైన సమాచారం మీకు అందించబోతున్నాను. చూడండి, ఇక్కడ ఒక్కొక్క ఇది కీర్తిముఖంలో ఏముంది, అరిగిపోయింది అది. ఒకసారి అన్ని చూపించుకుంటూ వస్తాను నేను వరుసగా. ఇది అయ్యా, ఈ నిర్మాణము ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చారు కదా, ఇది నెంబర్లు వేశారు, మళ్ళా గడిపించారా? అంటే పురావస్తు శాఖ వాళ్ళు మళ్ళీ పెట్టారా? అంటే నెంబర్లు అంటే మామూలు ఎక్కడో నుంచి తీసుకొచ్చి పెడితే మళ్ళా కనిపించారా? సిమెంట్ వేసేసారా మీ ఇక్కడ? ఓహో, ఇది ఇప్పుడు సపరేట్, ఇది ఈ రాయి మళ్ళీ కొత్తది, కొత్త రాయి అంటే రైట్. ఓకే, మంచిది. అంటే చిన్న డౌట్ నాకంటే, నేను చాలా గుళ్ళు షూట్ చేసేటప్పుడు నెంబర్లు వేసుకుంటే ఎక్కడైనా బయటని తీసుకొచ్చి అతికిచ్చిట్టు అనమాట. మిత్రులరా, ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా ఇక్కడ, ఇవన్నీ చూడండి, ఇవన్నీ చైత్య స్తూపాలు. పర్లేదులే అయ్యా, పర్లేదులే, సరిపోతుంది. నెంబర్ ఇస్తా, నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పమని, నేను ఛానల్ ఎక్కిస్తా. నెంబరు నేను ఇస్తా, పోయేటప్పుడు నెంబర్ ఇస్తా. ఆ తర్వాత నాకు మొత్తం చెప్తా, దాన్ని నేను ఏం చేస్తానంటే తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు ఆయన ఎక్కిస్తుందని చెప్తా. నేను ఈ షూట్ చేసుకుంటా, ఇదంతా రికార్డ్ అయిపోయి. నువ్వు పని చేయ, నా నెంబర్ ఇచ్చేసి ఆయనకి, ఎందుకంటే నేను షూటింగ్ చేయాలి కదా. చూడండి, ఇక్కడ ఇవి చైత్య స్తూపాలు. ఈ చైత్య స్తూపాలు ఆ కాలంలో మనం చూస్తే ఈ యొక్క విమానం అంటారు, దీన్ని గోపురము అంటారు, విమానం అంటారు. ఈ కల్చర్ చూడండి, మనం ఈ మందిరం పైన ఎక్కడైనా చూసుకోండి, ఇవన్నీ చూడండి. ఇక్కడ పైన టెంపుల్ చూస్తే ఇవన్నీ ఆ కాలం నాటి బౌద్ధానికి సంబంధించిన నిర్మాణాలు ఇవి. సో దీంట్లో ఇక్కడ వీళ్ళు ఒకరొకరు ఏ కాన్సెప్ట్ మీద నిర్మించారు ఇవి, అలాగే వీళ్ళు దాతలు కూడా వీళ్ళ పేర్లతో సహా కూడా రాయడం జరుగుతుంది. ప్రతి చోట్ల మీకు అన్ని అరిగిపోయినాయి, కానీ వాళ్ళ పేరు ఎవరైతే నిర్మాణాలు ఉన్నారో చేశారో అంటే దాతలు ఒక చైత్య స్తూపాన్ని నిర్మించి నెంబరు ఫోన్ చేయదు, ఇక్కడ షూట్ చేస్తున్నా, ఫోన్ చేశాడని. ఎవరు సార్ మీది? హైదరాబాదు. సార్ మీకు ఇప్పుడు వీటిపైన ఏమన్నా అవగాహన ఉందా? ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? అది అంతేనా? అసలు దేనికోసం నిర్మించారనేది తెలుసా? ఇది తెలియదా? హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా, లేకుంటే పని మీద వెళ్తూ షూటింగ్కి వచ్చారా? ఇక్కడ తిరుక్కుంటూ చూసుకుంటూ వస్తున్నారా? ఓకే ఓకే, రైట్. అంటే వీటి మీద మీకు అవగాహన లేదు? ఓకే, రైట్. చెప్తారా? చెప్తాను, అదే మీరు అట్లా దర్శనం చేసుకురండి. చెప్తాను నేను మొత్తం, నేను చరిత్ర వినిపిస్తప్పుడు నా పక్కన ఉండి వినండి. ఇవన్నీ చూడండి, దాతలు నిర్మించిన స్తూపాలు. ఇవన్నీ దాతలు. ఈ ఇది బొప్పాయి లేకుంటే గుమ్మడికాయ కల్చరు, గుమ్మడికాయ మాదిరిగా ఉంటుంది పైన డూమ్. అంటే ఏమంటారు, విమానం అంటారు, గోపురం అంటారు. ఈ కల్చరు అక్కడ. తర్వాత ఈ కీర్తిముఖాలు, అంటే ప్రతి చోట ఈ కీర్తిముఖము మనం చూస్తే, నీకు శాసనం కూడా చూపిస్తాను ఉంది. దీంట్లో శాసనాలు కూడా ఉన్నాయి, అంటే వాళ్ళ పేర్లు, దాతల పేర్లు కూడా ఉన్నాయి దీంట్లో.
చూపిస్తా మీకు. అక్కడ ఉన్నాయి, ఆడ ఉంది చూడండి. ఇవన్నీ ఆనాటి వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ 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 అరిగిపోకుండా పేరు ఉంది చూడండి. ఎవరైనా చూడండి, ఇది కనపడుతుందా? ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి. ఏదో ఆ కాలం నాటి, అంటే వీళ్ళు ఇది ఏంది, ఇది పాత తమిళం, ఇది పాత తమిళ భాష. అంటే మనకు అప్పటికి ఇంకా తెలుగు అభివృద్ధి చెందుతుంది. మనకు తెలుగు ఇంకా మనకి ఈ ప్రాంతాలలో ఇంకా తెలుగు అభివృద్ధి చెందుతుంది. తమిళం తర్వాతనే మన తెలుగు వచ్చింది. ఇప్పుడు నేను ఇంకోటి, ఇప్పుడు ఈ దమ్మ లిపి భాషలన్నీ ప్రాచీన, అంటే ప్రాకృత పాలి భాషలు ప్రాచీన భాషలు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో పార్లమెంటు ఆమోదించింది. అంటే ఇప్పుడు అవన్నీ డీకోడ్ చేస్తున్నారు. అంటే విద్యార్థులకు ఓన్లీ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ సంస్కృతం మాత్రమే అని ఉండేది. ఇప్పుడు ఓల్డెస్ట్ లాంగ్వేజ్లో పాలి ప్రాకృత భాషలు కూడా చేరాయి. కాబట్టి ఇప్పుడు అది కీర్తి ముఖం అంటారు అది. సో ఇవన్నీ మనకి ఆ కాలం నాటి దాతలు. ఆ కాలం అంటే ఈ మందిరానికి ఎవరెవరు ఏ కాలంలో ఎంతెంత సపోర్ట్ చేశారు, ఏమన్నా భూములు ఇచ్చారా, లేకపోతే అక్కడున్న ఆ కాలం నాటి భిక్షువులకు ఎంత సపోర్ట్ చేశారు, ఏం చేశారు అనేది దాంట్లో రాసి ఉంటుంది. అక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు చైత్య స్తూపము, అష్టభుజ స్తూపము, అలాగే ఇంకా చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ విగ్రహాలు కూడా పూర్తిగా పగిలిపోయి డిస్టర్బ్ అయిపోయినాయి. ఇక్కడ ఇవన్నీ పాతవే. ఇంకా పగిలిపోతే వీళ్ళది, అంటే విగ్రహం పగిలిపోతే ఏదో పూజకి ఎక్కదు, పూజ కాదు అని చెప్తారు. ఇవి భిక్కుల విహారాలు. ఇవి వాస్తవానికి ఇవి తర్వాత కాలంలో ఇవి శివ దానికి ఇప్పుడు సహదేవ మందిరం అయింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇక్కడ నకులుడు, ఇక్కడ అర్జునుడు, అంటే చూడండి లోపల శివలింగం ఉంటుంది, అర్జునుడు ఉంటాడు అంతే. అంటే అట్లా అంటే కాదు, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, వీళ్ళు పాండవులు అంటే 6వ శతాబ్దంలో వచ్చి పాండవులు ఇది నిర్మించారనేది ఆయన చెప్తున్న ఆలోచన. ఇక్కడ ఇది ఎవరిది పేరు, భీముడు. అంటే కొంచెం పెద్దగా లావు ఉన్నందుకు, అన్నిటికన్నా కొంచెం లావు ఉంది భీముడు. ధర్మరాజు. సో ఇక్కడ పాండవులకు వీళ్ళకి ఎటువంటి, అసలు ఈ చరిత్రకు పాండవులకు సంబంధమే లేదు. చరిత్రకు పాండవులకు ఎటువంటి రిలేషన్షిప్ లేదు. కానీ ఇక్కడ ఏదో ఇప్పుడు చూడండి, 6వ శతాబ్దంలో పాండవులు రావడం ఏంటిది కదా. సో అక్కడ నేను ఇది కూడా స్థానిక విశ్వాస దేవుడు. చూడండి, ఆ రోజుల్లో బౌద్ధము అందరినీ చేరదీసింది, అన్ని విశ్వాసాలను కలుపుకుందని చెప్పడానికి కూడా మనం చూసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఆనాటి స్థానిక నాగజాతి కల్చర్. ఇక్కడ అన్నీ చూపిస్తాం మీకు. చూడండి, ఇది పురావస్తు శాఖ పరిధిలో ఉంది మిత్రులారా. నేనేదో ఏది పడితే దానికి రాను, ఏది పడితే అది చెప్పడం. నేను దానికి ఒక కారణం ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక రీజన్ ఉంటుంది నేను చెప్పేదానికి. చూడండి, ఇక్కడ ఇవి అక్కడ చూస్తే మనము ఇక్కడ అష్టభుజ స్తూపం కనపడుతుంది. చూడండి,
ఇక్కడ చైత్య స్తూపాలు వేరు. అంటే ఒక మందిరం టైపు కట్టి అంటే ఈ స్తూపాన్ని, అష్టభుజ స్తూపాన్ని ఒక మందిరం నిర్మిస్తే చైత్యము. అంటే చైత్యం అంటే ఏంది? మందిరం. ఇక్కడ మందిరంలో ఉండేది చైత్య స్తూపము అంటారు. ఇట్లా బయట ఉండేదాన్ని అష్టభుజ స్తూపము అంటే అష్టాంగ మార్గానికి సంబంధించిన స్తూపము అంటారు. ఇవి అలాంటి గ్రామ దేవతలు వీళ్ళందరూ గ్రామ దేవతలు. తర్వాత ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ మనకు సప్తమాత్రికలు, 1 2 3 4 5 6 7 సప్తమాత్రికలు. ఈ సప్తమాత్రికలకు మనకు ఎల్లోర గుహలకు పోతే ఎల్లోరలో 7 వరుసగా బుద్ధులు ఉంటారు. ఈ 7 బుద్ధుల కల్చర్ని తర్వాత కాలంలో అంటే మహాయాన కాలం తర్వాత వజ్రయాన కాలం వచ్చేసరికి వాళ్లకు మరి వేరే రూపాలు కూడా వచ్చాయి. రైట్ మిత్రులారా, ఇక్కడ ఒకటి శాసనం కూడా ఉంది, ముందర స్తంభము. ఇది వాస్తవానికి అశోకుని పిల్లరు. ఇవి పిల్లర్లు ఏమైనాయంటే కాలక్రమంలో ధ్వజస్తంభాలుగా మారిపోయినాయి. ఇది చూడండి, రాజులు ఏ కాలమైనా కూడా యొక్క పూర్వీకుల సిద్ధాంతాన్ని వాళ్ళు తప్పకుండా పాటించారు. ఇక్కడ మనకు శాసనం ఉంది. ఈ శాసనాన్ని డీకోడ్ చేస్తే దీని యొక్క చరిత్ర ఇక్కడ బయటపడుతుంది. ఇది పాత తమిళం భాషలో ఉంది. ఇది ఎందుకంటే బాదామి చాళుక్యులు కావచ్చు, రేనాటి చాళుక్యులు కావచ్చు, అలాగే వేంగి చాళుక్యులు కావచ్చు, తూర్పు చాళుక్యులు కావచ్చు, అలాగే కళ్యాణి చాళుక్యులు కావచ్చు. అంటే ఈ చాళుక్యులలో చాలా మంది రాజవంశాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతంలో. చూడండి, ఇదంతా శాసనమే. ఇది ఎందుకు ఇది శాసనం రాయబడ్డదంటే ఇది పిల్లరు. ఆ కాలంలో ఒక పిల్లరు ముందర స్థాపించి ఆ పిల్లర్ పైన ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర రాయడం ఆనవాయితీ. ఇది అశోకుడి కాలం నుంచి మొదలైంది. అశోకుడి కాలం నుంచి అంటే ఇప్పుడు ఈ మందిరానికి సంబంధించిన మొత్తం డేటా ఈ పిల్లర్లో ఉంది. ఈ పిల్లర్లో ఎవరు, ఎప్పుడు, ఏ కాలంలో అనేది మనకు ఈ పిల్లర్లో ఉంది. మిత్రులారా, ఇక్కడ మనము హుయాన్ సాంగ్ అంటే మన చరిత్రని, దౌర్భాగ్యం ఏంటిదంటే మన చరిత్రని మన దేశస్తులు ఎక్కడ ఎవరు పదిలపరచలేదు, ఎవరు పదిలంగా ఉంచలేదు. ఆనాడు విదేశీయులు అంటే పర్యాటకులు కావచ్చు, అన్వేషకులు కావచ్చు, రచయితలు కావచ్చు, వాళ్ళు రాసుకున్న గ్రంథాలను బట్టి మన చరిత్రని వెతుక్కోవాల్సిన దుస్థితి మన దేశంలో పట్టింది. ఇదే చాలా బాధాకరం. నిర్మాణాలు ఎవరో నిర్మిస్తే దానికి కొత్త చరిత్రలు, కొత్త భాష్యాలు మనము ఈ దేశంలో వినాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఏ చరిత్ర, ఏ నిర్మాణానికి ఏ చరిత్ర అనేది కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాంతం అంతా రేనాటి చోళులు పరిపాలించినట్టు మనకు చరిత్ర చెప్తుంది. ఎట్లా అంటే ఇది కూడా చూడండి, ఇక్కడ 7th సెంచరీలో హుయాన్ సాంగ్ తాను చులియా రాజ్యం అంటే దీన్ని ఇక్కడ చులియా రాజ్యం అని రచించాడు. ఎందుకంటే ఈ చూడండి, ఈ కాలంలో కర్నూలు, కడప ప్రాంతాలను తెలుగు రేనాటి చోళులు పాలిస్తున్నందువల్ల ఈ ప్రాంతాన్ని చులియగా పిలవచ్చు. అయితే ఈ రేనాటి చాళుక్యులకి ఇది 5th సెంచరీ కనపడుతుంది. అంటే 200 సంవత్సరాల తర్వాత రేనాటి చోళులు అయిండొచ్చు. అంటే చాళుక్యులు రేనాటి చోళులు అంటున్నారు. అంటే మనకిడ బాదామి చాళుక్యుల చరిత్ర కనపడుతుంది. ఇప్పుడు ఆయన పూజారి గారు కొంతవరకు పులికేశి మాట వాస్తవమే. ఎందుకంటే వజ్రయాన కల్చర్ తీసుకొచ్చింది పులికేశి రాజు. బాదామి చక్రవర్తులే వజ్రయాన కల్చర్ తీసుకొచ్చారు.
ఇంకొక ముఖ్యంగా రెండవ పులికేశికి మొదటి పులికేశి తండ్రి, రెండవ పులికేశి చాలా నిర్మాణాలు చేశాడు. ఈరోజు మనం చూస్తే ఇక్కడ సంఘ ఆరామాలు కావచ్చు, సంఘ ఆరామాలు అంటే ఏంటిది? సంగమేశ్వర ఆలయాలు, అది కూడా పులికేశి నిర్మించినవి. ఈరోజు మనము ఏది మన జోగులాంబ ఆలయంలో చాలా భద్రపరిచారు. అలాగే ఆ చుట్టుపక్కల అంటే శ్రీశైలం డ్యామ్ ముంపు గురైన ప్రాంతాల్లో ముంపు గురవుతుంది కాబట్టి ఆ నిర్మాణాలను తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాలలో భద్రపరిచారు. అందులో అలంపూర్ జోగులాంబ, రాతకోట, అలాగే ఇంకా కర్నూలులో జగన్నాథ గట్టు, ఈత ప్రాంత అటుపక్క తెలంగాణలో కూడా ఆ శ్రీశైలం ఎడమ కాలువ సైడు కుడి కాలంలో వస్తుంది, అక్కడ కూడా నిర్మాణాలు పెట్టారు. అవన్నీ సంఘ ఆరామాలు. అవన్నీ ఎవరు? బాదామి చక్రవర్తులు చాళుక్యులు కట్టించిందే, చోళులు కట్టించింది, చాళుక్యరాజు. అలాగే ఇంకా చూసుకుంటూ పోతే మనకు పంచ ఆరామాలు అంటే చాళుక్య భీముడు నిర్మించాడు. చాళుక్య భీముడు పంచ ఆరామాలు ఎక్కడి నుంచి పోతే అమరేశ్వరాలయం అండ్ సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలో పంచ ఆరామాలు. అవన్నీ ఆయక స్తంభాలు. అక్కడ చూడండి, ఈ 5 నిర్మాణాలలో చైత్య స్తూపాలు ఉండవు. సార్ అది పట్టుకోండి. చైత్య స్తూపాలు ఉండవు. ఆయక స్తంభాలు అంటే ఒకటొక్కటి ఆయక స్తంభాలు ఎట్లుంటాయంటే దాదాపు 12 అడుగుల హైట్ ఉంటాయి. అవన్నీ ఆయక స్తంభాలు ఈరోజు మనం పంచ ఆరామాలలో చూడవచ్చు. ఇక సంఘ ఆరామాలలో చైత్య స్తూపాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే మనకు బాదామి చక్రవర్తుల పరంగా చూసుకుంటే ఈ పులికేశి నిర్మించాలని అనుకున్నా కూడా ఇది ఎందుకంటే 5వ సెంచరీకి వస్తుంది. 7వ సెంచరీలో ఇక్కడ ఏనాడి చోళులు వచ్చారు. అంటే చాళుక్యులే చోళులుగా మారి తర్వాత వాళ్ళు ఈ యొక్క మళ్ళా శైవాన్ని వాళ్ళు బలంగా స్థాపించారు. అంటే బౌద్ధాన్ని ఎట్లయితే సపోర్ట్ చేశారో అదే స్థాయిలో మళ్ళా శైవాన్ని బలంగా ఫాలో చేసింది. అంటే బుద్ధుణ్ణి శివ రూపాలుగా అంటే మిగతా శైవ రూపాలుగా మార్చుకుంది చాళుక్యులే. ఈ చాళుక్యులే శైవంగా మార్చారు. అసలు ఆ తర్వాత మళ్ళీ వైష్ణవానికి శైవానికి గొడవలు జరిగి పెద్ద అంటే 12-13 శతాబ్దాల నాటికి కొట్టుకోవడం మొదలుపెట్టారు. సో ఇవన్నీ పక్కన పెడితే 5వ శతాబ్దం నాటి నిర్మాణం ఇది. 5వ శతాబ్దం నాడు ఆ కాలం నాటికి ఉన్న జాతక కథల ఆధారంగా నిర్మించిన మందిరం ఇది. ఈ జాతక కథల ఆధారంగా చూస్తే ఇక్కడ పైన శిల్పం చూస్తే ఎవరు కనపడతారు మనకి? అక్కడ శిల్పము ఈయన 2 శిల్పాలు మనకి చూస్తే ఈ శిల్ప భంగిమ వామన కల్చర్ కనపడుతుంది. వామనుడు ఎవరు అంటే బౌద్ధ జాతక కథల్లో వామన పాత్ర వేరు, మామూలుగా పురాణంలో వామనుడు వేరు. వామనుడు తన కాలు పైకెత్తి ఒక భూమి మీద అంటే అది ఒక జాతక కథ. అంటే భూమిలోకి తొక్కుతారనేది చూపుతారు, అక్కడ రాజును తొక్కుతాడు అనేది ఒక కథ ఉంది. అయితే ఇది వామన. ఇక్కడ చూస్తే ఇంకొకటి ఈ విగ్రహానికి ఇంకో పేరు లకులీష అని కూడా వస్తుంది. లకులీషుని కూడా శివుడుగా కొన్ని ప్రాంతాలలో అంటే మామూలుగా విగ్రహాలకి ఇష్టానుసారంగా పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నా ఇప్పుడు ఈ 5 నిర్మాణాలకు భీముడు, అర్జునుడు, దుర్యోధన, ధర్మరాజు పేర్లు పెట్టుకున్నారు. అంటే కానీ వాస్తవం చెప్పాలంటే బౌద్ధ జాతక కథల ఆధారంగా నిర్మించిన ఆరామాలు. అయితే ఈ ఆరామాలలోనే విద్యా వైద్యాలు జరిగాయి. చాలా అంటే విద్యా వైద్యము, ఉపాధి అన్ని విధాలుగా ఒక మాన్యుమెంట్ ఇది. సో ఇది మిత్రులరా. అయితే ఇక్కడ మనకు ఈ లైవ్లో మీకు వివరించేది ఏంటంటే బౌద్ధము 5 శాఖలుగా ఎలా డివైడ్ అయింది అనే క్రమంలో ఈరోజు మీకు ఒక విలువైన పాయింట్ చెప్పి నేను అన్వేషణకు వెళ్తున్నా. ఏంటిదంటే అసలు ఈ శైవం ఎక్కడి నుంచి పుట్టింది? శివ అనే పాత్ర, శైవం అనే పాత్ర ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఇక్కడ మనకు 2 పాయింట్లు అంటే నేను పూర్తిగా మీకు వివరిస్తాను తర్వాత. కానీ ఇప్పుడు మీకు కొంత ఇంటిచ్చి నేను మీకు ఒక అత్యుత్సాహం లేకపోతే ఆశ్చర్యాన్ని కలిగించే కంటెంట్ చెప్తాను. అసలు 1వ శతాబ్దం 2వ శతాబ్దం కాలంలో ఈశ్వర్ అనే ఒక బౌద్ధ భిక్షువు, ఎవరైనా బౌద్ధ భిక్షువు అంటే మహాస్థవిర. అంటే స్థవిర అంటే ఏంటిది? దాదాపు బుద్ధుని హోదా మహాస్థవిర అంటే స్థవిరులు వేరు, మహాకాయానానికి మహాస్థవిరులుగా పిలుచుకున్నారు. ఈ స్థవిర శిష్యుడు ఎవరంటే మెయిన్గా పాణి.
పాణిని అంటాం కదా మనము. ఈ పాణిని యొక్క గురువు వచ్చేసి ఈశ్వరు అనేది తెలుస్తుంది. ఈ ఈశ్వరుని వాళ్ళు మహాస్థావిరులుగా ఈ మహాయాన చక్రవర్తులు ఈ ఈశ్వరుని శిల్పాలు చెక్కిచ్చారు. ఆయననే ఈశ్వరు పోయి మహేశ్వర్ అయ్యాడు, మహేశ్వరు పోయి మహాదేవ్ అయ్యాడు, మహాదేవ్ పోయి తర్వాత శంకరుడు అయ్యాడు, మల్లికార్జునుడు అయ్యాడు, పరమేశ్వరుడు అయ్యాడు, ఇంకా రకరకాలుగా శివుడు అయ్యాడు. సో ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే ఈశ్వరు అనే కంటెంట్ ఎప్పుడు మొదలైంది, దానికి చారిత్రక నేపథ్యం ఏంటిది, దానికి ఆధారాలు ఏంటి. ఊకేదో నేను సొల్లు కబురు చెప్తే ఎట్లయితుంది? శాసన ఆధారం చూపించాలి, గ్రంథ ఆధారం చూపించాలి, నిర్మాణాలు కూడా చూపించాలి. కాబట్టి ఈ ఈశ్వర్ కాన్సెప్ట్ని నేను మీకు అంటే శైవము ఎలా డివైడ్ అయ్యింది అని చెప్పడానికి ఈశ్వర్ని నేను చూపించబోతున్నాను మీకు. ఈశ్వర్ని ఇక్కడ కాదు, నెక్స్ట్ మాన్యుమెంట్లో అసలు ఈశ్వర్, బ్రహ్మ, విష్ణు వీళ్ళ కల్చర్ ఏంటిది, వీళ్ళు ఎవరు, వీళ్ళు నిజంగా ఊహాజనితమైన పాత్రలా లేకపోతే వీళ్ళు ఒకప్పుడు జీవించిన మనుషుల, బౌద్ధ భిక్షువుల, గురువుల, ఎవరు వాళ్ళు అనేది తెలుస్తా. మీకు చిన్న ఇంటి ఏంటంటే ఈశ్వర్, బ్రహ్మ, విష్ణు అనే వాళ్ళు ఊహాజనితమైన పాత్రలు కాదు, వాళ్ళు బౌద్ధ మాంకులు, గురువులు అనేది చరిత్ర తెలుస్తుంది. ఇది ఈ సస్పెన్స్, ఈ థ్రిల్లరు, ఈ అంతా మీకు ఖచ్చితంగా నేను నా అన్వేషణలో మీకు వివరించబోతున్నాను. సో మిత్రులారా, చాలా విలువైన కంటెంట్ చారిత్రక ఆధారాలతో వివరించబోతున్నా. ఏదో ఒక విగ్రహం చూపించి ఇది అదే మీరు ఫిక్స్ అయిపోవడానికి లేదు. దానికి అసలు ఈశ్వరుడు ఎలా వచ్చాడు, బ్రహ్మ అనే కాన్సెప్ట్ ఎవరు, బ్రహ్మం అంటే ఏంది, మూడవ కన్ను ఈశ్వరుడికి ఎలా వచ్చింది అనేటివి అన్నీ మీకు ఈ యొక్క అన్వేషణలో నేను మీకు వివరించబోతాను. చాలా రిస్క్తో కూడుకున్న అన్వేషణ. చూశారు కదా నేను ఎక్కడ చెప్తున్నాను, ఏడ చెప్తున్నాను, ఏం చెప్తున్నాను అనేది మీరు ఆలోచిస్తే నిజం ఉంది, సత్యం ఉంది కాబట్టి నేను ధైర్యంగా వస్తున్నా. నిజము సత్యం ఎప్పటికైనా అది దానికి భయం ఉండదు, అబద్ధానికి భయం ఉంటుంది. సో మిత్రులరా, ఈ అన్వేషణ కంటిన్యూ అవుతుంది సంచలనమైన కంటెంట్లతోని. నేను చెప్పిన ప్రకారంగా అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, అలాగే విష్ణు మందిరాలు, అలాగే సూర్య మందిరాలు, అలాగే జాతక కథల, ఇది జాతక కథకు సంబంధించిన నిర్మాణం. అయితే ఇది జాతక కథకు సంబంధించిన నిర్మాణము. అయితే ఇక్కడ శివ పాత్ర గురించి మీకు చెప్పాలని ఒక మాన్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, అలాగే మీకు ఈ శివ టెంపుల్ దగ్గరనే ఒక మాన్యుమెంట్ దగ్గర మీకు వివరించి తర్వాత నేను అన్వేషణకు ముందుకెళ్ళడానికి పోతున్న మిత్రులారా, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే చరిత్ర బతకాలి, నేను కాదు బతకాల్సింది. నేను ఉంటానో ఊడుతో పక్కన ఉన్నంత వరకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మిత్రులన్నా, మోపుతాయి. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.